దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దామండి. దానియేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. చూడండి, దానియేలుకి మరి రాజు తినే ఆహారము, ఆయన మరి త్రాగే పానీయము త్రాగే అవకాశం వచ్చిందండి. కానీ మరి ఆ బబులోను దేశానికి వీరిని మరి వాళ్ళు తీసుకుని వెళ్ళినట్లుగా రాజవంశములో లోపం లేని సౌందర్యము కలిగిన బిడ్డలండి వీళ్ళు. విద్యలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళండి వీళ్ళు. తత్వజ్ఞానము తెలిసిన వారట. రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న వారిని మరి ఆ బబులోని దేశానికి మరి చెరగా తీసుకుని వెళ్ళిపోయారట. చూడండి, మనం అనుకుంటాం అదేటండి ఇంత చక్కని మరి మంచి బిడ్డల్ని దేవుడు ఎందుకు అప్పగించాడు వాళ్ళ చేతికి అని మనం అనుకుంటాం. అంటే చూడండి, చాలామంది దేవుడి బిడ్డలు మనం చెప్పుకుంటూ ఉంటారో మరి మందిరానికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా, యథార్థవంతుల్లాగా, మరి మా అంత భక్తిపరులు లేరు అన్నట్లుగా ఉంటారండి. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత, వాళ్ళ పనిచేసే స్థలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క జీవన శైలి మారిపోతూ ఉంటుందండి. వాళ్ళ మాటలు మారిపోతాయి, వాళ్ళ యొక్క చూపులు మారిపోతాయి, వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది, వాళ్ళ నడవడిక మారిపోద్ది, వాళ్ళ బుద్ధులు మారిపోతాయి. మరి ఎక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండరండి. కానీ మరి దేవుడు చూడండి, మరి నా బిడ్డలంటే వాళ్లే కాదు ఇలాగ కూడా ఉంటారు అని చెప్పి ఆయన ఈ యొక్క పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, మరి జ్ఞానము కలిగిన బిడ్డలో విద్యావంతులు, మరి అన్ని విషయాల్లో కూడా రాజవంశంలో లోపము లేనివారు అని రాయబడిందండి. మరి ఎవరండి రాజవంశము అంటే దేవుని యొక్క మరి ఒకప్పుడు చీకట్లో ఉండి వెలుగులోకి వచ్చిన బిడ్డలు అంటండి రాజవంశములోకి చేర్చబడతారు అని పేతురు గారు రాస్తున్నాడు. ఆ రీతిగా ఇక్కడ ఇలాంటి బిడ్డల్ని ఎందుకు అప్పగిస్తాడండి